Hello everyone. We are going to discuss two more models today and they are may and might. May ki maybe ki difference enti, may ki might ki difference enti, maybe అని ఎప్పుడు యూస్ చేస్తాం, ఎలా యూస్ చేయకూడదు, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ మేకి ఇంగ్లీష్లో ఉన్న యూసేజెస్ ఏంటి అంటే మేని ఎన్ని రకాలుగా యూస్ చేస్తాం ఇంగ్లీష్లో అని డిస్కస్ చేద్దాం. సో లెట్ మీ స్టార్ట్ విత్ ద బేసిక్ థింగ్ అండి. బేసిక్గా మనకందరికీ తెలిసిన ఒక యూసేజ్ ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వడం, పర్మిషన్స్ తీసుకోవడం. అవునా? పర్మిషన్స్ ఇవ్వాలన్నా పర్మిషన్స్ తీసుకోవాలన్నా మనం మేని యూస్ చేస్తాం. మనం చిన్నప్పటి నుంచి చూసినది ఇది. మే ఐ టాక్ టు యూ ఫర్ సమ్ టైమ్, మే ఐ కమ్ ఇన్, మే ఐ సిట్ హియర్. ఇలాంటిదంతా పర్మిషన్స్ తీసుకోవడం. ఇన్ఫ్యాక్ట్ పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా యా యూ మే సిట్, యూ మే గో, యూ మే లీవ్ నౌ, యా యూ మే టాక్. ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా మనం మేని యూస్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ యూసేజ్. అండ్ అనదర్ వన్ ఈజ్ విష్ అండి. మనం ఎవరికైనా విష్ చేస్తూ ఉంటాం చూసారా, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, మే గాడ్ బ్లెస్ యూ. ఇట్లాంటి విష్కి కూడా మనం మేని యూస్ చేస్తాం. దిస్ ఈజ్ అనదర్ యూసేజ్ అనమాట. అండ్ ద మెయిన్ యూసేజ్ దట్ వీ హ్యావ్ విత్ మే ఇస్ పాసిబిలిటీ. ప్రజెంట్లో మనకున్న పాసిబిలిటీస్ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం మెయిన్ కానీ మైట్ కానీ రెండింటిని యూస్ చేస్తాం. లెట్ మీ టెల్ యూ ది డిఫరెన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీ అంటే ఏంటి? పాసిబిలిటీ అంటే ఏదైనా జరిగే పాసిబిలిటీ ఉందా అలా అంటూ ఉంటాం చూసారా. అంటే పాసిబిలిటీ అంటే ఏమో జరిగితే జరగవచ్చు, వస్తే రావచ్చు, అంటే వీఆర్ నాట్ ష్యూర్ అనమాట. ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా జరుగుతుంది అని కాకుండా ఏమో జరిగితే జరగవచ్చు, వస్తే రావచ్చు, తింటే తినొచ్చు, ఇట్లాంటివన్నీ పాసిబిలిటీ అనమాట. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ప్రజెంట్ పాసిబిలిటీ దెన్ వీ కెన్ యూస్ మే ఆర్ మైట్. అండ్ లెట్ మీ నౌ టెల్ యూ ది డిఫరెన్స్ బిట్వీన్ మే అండ్ మైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మే అండ్ మైట్. ఇట్ మే రెయిన్ టుడే అన్నాను అనుకోండి. ఇట్ మే రెయిన్ టుడే అంటే వర్షం పడితే పడవచ్చు. అంటే నాకు ఖచ్చితంగా తెలుసా వర్షం పడుతుందని? హౌ కెన్ ఐ ప్రెడిక్ట్? నేను చెప్పలేను కదా ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇట్ విల్ రెయిన్ టుడే. అట్లా ఖచ్చితంగా పడుతుంది అని చెప్పడానికి మనం ఇట్ విల్ అంటాం. కానీ ఇక్కడ నేను చెప్తున్నది ఏమో పడితే పడవచ్చు. టేక్ ఎన్ అంబ్రెలా, ఇట్ మే రెయిన్ అంటే అంబ్రెలా తీసుకెళ్ళి ఏమో వర్షం పడితే పడవచ్చు అని చెప్పడం అనమాట. ఐ కెన్ ఆల్సో సే ఇట్ మైట్ రెయిన్ టుడే, టేక్ ఎన్ అంబ్రెలా. డిఫరెన్స్ ఏంటి మరి అంటే ఇట్ మే రెయిన్ టుడే అన్నప్పుడు ఏదైనా జరిగే పాసిబిలిటీ ఎక్కువ ఉండడం అనమాట. అంటే ఇప్పుడు చాలా క్లౌడీగా ఉంది, సో వర్షం పడే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంది, అప్పుడు మే యూస్ చేయాలి. ఏదైనా జరిగే పాసిబిలిటీ చాలా తక్కువ ఉందనుకోండి, లైక్ 30-40% అట్లా ఉంది జరిగే పాసిబిలిటీ, దెన్ వి సే మైట్ అని. ప్రజెంట్లోనే ఓకే, ప్రజెంట్లోనే పాసిబిలిటీ గురించి చెప్పేటప్పుడు మే అండ్ మైట్ యూస్ చేస్తాం. అండ్ ఏదైనా జరిగే పాసిబిలిటీ ఎక్కువ ఉంది అంటే కనుక మనం మే యూస్ చేస్తాం, తక్కువ ఉంది అంటే మైట్ని యూస్ చేస్తాం. సో హియర్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఐ మే కండక్ట్ అన్ ఎగ్జామ్ టుమారో, సో ప్లీజ్ బీ ప్రిపేర్డ్. అంటే నేను రేపు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే చేయొచ్చు, ఖచ్చితంగా చేస్తానని చెప్పట్లేదు, ఏమో చేస్తే చేయొచ్చు. సో కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్తున్నట్టు. ఐ కెన్ ఆల్సో సే ఐ మైట్ కండక్ట్ అన్ ఎగ్జామ్, దే మైట్ కండక్ట్ అన్ ఎగ్జామ్. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే చేయొచ్చు. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్గా ఉండాలి మనం అని చెప్పొచ్చు. అండ్ నేను ఒక టెస్ట్ రాసాను, ఐ రోట్ టెస్ట్. ఐ మైట్ గెట్ పాస్ మార్క్స్ అంటే పాస్ మార్క్స్ తెచ్చుకునే పాసిబిలిటీ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే దట్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఐ కెన్ ఆల్సో సే ఐ మే గెట్ పాస్ మార్క్స్ దిస్ టైమ్ అంటే ఈసారి నేను పాస్ మార్క్స్ తెచ్చుకుంటే. ఐ మే పాస్, నేను పాస్ అవ్వచ్చు. ఐ మైట్ పాస్ అవ్వచ్చు అంటే ఎక్కువ పాసిబిలిటీ ఉంటే మే అని, ఆ పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటే మైట్ అని చెప్పొచ్చు. ఇట్స్ అప్ టు అస్. ఐ ఇన్వైటెడ్ మై బాస్ టు డిన్నర్, హీ మైట్ కమ్, వస్తే రావచ్చు. హీఈస్ యాక్చువల్లీ సో బిజీ అండి, బట్ ఏమో వస్తే రావచ్చు అతను అని చెప్పాలంటే హీ మైట్ కమ్, హీ మే కమ్, వస్తే రావచ్చు. చాలా ఏంది అంటే ఆల్మోస్ట్ వస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తానని చెప్పాడు. సో హీ మే కమ్, రావచ్చు వస్తే అని అర్థం. ఈరోజు ఈవినింగ్ కలుద్దామా అన్నారు అనుకోండి, నో అండి, ఐ మే గో టు అ మూవీ టు నైట్. నేను ఈరోజు మూవీకి వెళ్ళొచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఐ మే గో టు అ మూవీ. ఐ కెన్ ఆల్సో సే ఐ మైట్ గో టు అ మూవీ. ఇంకా ప్లాన్ ఫిక్స్ అవ్వలేదు, బట్ ఐ మైట్ గో టు అ మూవీ. సో డిడ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మే అండ్ మైట్ అండి? డిఫరెన్స్ అర్థమైంది కదా. ఎక్కువ పాసిబిలిటీ ఉంటే మే, తక్కువ పాసిబిలిటీ అంటే జరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటే మైట్ చెప్పండి, ఎక్కువ ఉంటే మే చెప్పండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం మేకి మేబీకి డిఫరెన్స్ ఏంటి, ఎలా యూస్ చేయాలి అని చూద్దాం. సో మే బీ అంటే ఏంటండి? బీ అంటే మీనింగ్ ఏంటి? చాలాసార్లు చెప్పాను, బీ అంటే ఉండడం అని అర్థం, రైట్? ఇక్కడ కూడా సేమ్ మీనింగే వస్తుంది. ఇఫ్ ఐ సే
హీ మే బీ ఇన్ ఆఫీస్ అన్నాను అనుకోండి, దాని అర్థం అతను ఆఫీస్లో ఉన్నాడేమో. ఓకే, ఆఫీస్లో ఉన్నాడేమో. అది నాకు తెలుసా, ఖచ్చితంగా చెప్తున్నట్ట నేను అతను ఆఫీస్లోనే ఉన్నాడు అని చెప్పాలంటే హీ ఈజ్ ఇన్ ఆఫీస్ అని చెప్తాను. అట్లా కాదు, నాకు తెలీదు, ఏమో ఉన్నాడేమో అని ఒక గెస్, ఒక పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నా. అప్పుడు హీ మే బీ ఇన్ ఆఫీస్ అంట. నేను ఫోన్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు, ఏమో ఆమె మీటింగ్లో ఉందేమో. ఖచ్చితంగా ఆమె మీటింగ్లో ఉంటుంది అని నేను చెప్పట్లా, ఏమో మీటింగ్లో ఉందేమో అని చెప్పడం అనమాట. దెన్ ఐ సే షీ మే బీ ఇన్ అ మీటింగ్, దట్స్ వై ప్రాబ్లీ షీ ఈస్ నాట్ ఆన్సరింగ్ యువర్ కాల్. That's why she's not answering your call, I think. So, I think అంటే అదే నాకు తెలిసి ఆమె కాల్ ఆన్సర్ చేయట్లేదంటే మీటింగ్లో ఉందేమో అని చెప్పడం. దట్ ఈస్ పాసిబిలిటీ. ప్రజెంట్లో పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఉండడం అన్న మీనింగ్ వచ్చినప్పుడు మనం మేబీ అని యూస్ చేస్తున్నాం. మీటింగ్లో ఉందేమో, ఆఫీస్లో ఉన్నాడేమో, డ్రైవింగ్లో ఉన్నాడేమో, లేకపోతే బిజీగా ఉన్నారేమో, ఇట్లాంటివన్నీ మేబీ అంటాం. కాకపోతే మేబీ హీస్ బిజీ అలా కాకుండా హీ మే బీ బిజీ, షీ మే బీ ఇన్ ఆఫీస్, హీ మే బీ డ్రైవింగ్, ఇలా వస్తుందన్నమాట. అండ్ మీరు వర్బ్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు మేబీ తర్వాత వీ యూజ్ ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, షీ మే బీ స్లీపింగ్ అన్నాను అనుకోండి. షీ మే బీ స్లీపింగ్ అంటే ఆమె నిద్రపోతూ ఉందేమో. ఇదేంటి అంటే ప్రజెంట్లో కంటిన్యూయింగ్ పాసిబిలిటీనే ప్రజెంట్లో కంటిన్యూ అవుతూ ఉండే పాసిబిలిటీ. ఓకే, అంటే ఖచ్చితంగా ఆమె నిద్రపోతూ ఉంది అని మనం చెప్పలేం కదా, ఏమో నిద్రపోతూ ఉందేమో అన్నట్టుగా అనమాట. షీ మే బీ స్లీపింగ్, హీ మే బీ డ్రైవింగ్, అతను డ్రైవ్ చేస్తూ ఉన్నాడేమో, వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారేమో అందుకే ఫోన్ ఎత్తట్లే. హీ మే బీ రైటింగ్ ఎగ్జామ్ ఆర్ దే మే బీ రైటింగ్ ఎగ్జామ్, వాట్ ఎవర్ ది ప్రొనౌన్ ఇస్ వి జస్ట్ హ్యావ్ టు యూస్ ద సేమ్ కదా. ప్రొనౌన్స్ ఏవైనా యూస్ చేయొచ్చు మనం ఈ మోడల్స్ అన్నింటితోనూ. సో మే బీ అంటే అర్థమైంది కదండి. మే బీ అంటే ఉండడం, బిజీగా ఉన్నారేమో, ఊర్లో ఉన్నారేమో, క్లాస్లో ఉన్నారేమో. ఇప్పుడు నేను ఏదైనా ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఏమనుకుంటారు అందరూ, షీ మే బీ ఇన్ క్లాస్లో ఉన్నారేమో. లేదంటే అసలు సిగ్నలే లేదనుకోండి, అప్పుడు అందరు ఏమనుకుంటారంటే ఆమె వాళ్ళ ఊర్లో ఉందేమో అనుకుంటారు. షీ మే బీ ఇన్ హర్ విలేజ్. ఓకే, షీ మే బీ ఇన్ హర్ విలేజ్ అంటే ఆమె వాళ్ళ ఊర్లో ఉందేమో అందుకే సిగ్నల్ లేదు, ఇలా అనమాట. ఉండడం అన్న మీనింగ్ వచ్చినప్పుడు మే బీ అని యూస్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ మే బీ విత్ వర్బ్ దట్ షుడ్ బీ ఐఎన్జీ ఫామ్. ఓకే, V4 ఫామ్ అంటాం కదా, అట్లాంటి ఐఎన్జీ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూస్ చేయాలి. హీ మే బీ డ్రైవింగ్, హీ మే బీ గోయింగ్, హీ మే బీ స్లీపింగ్, హీ మే బీ ఈటింగ్, ఇట్లా హీ మే బీ వాకింగ్, ఇలా వర్క్ చేస్తూ ఉన్నారేమో, నిద్రపోతూ ఉన్నారేమో, లైక్ కుక్ చేస్తూ ఉందేమో, వాష్ చేస్తూ ఉందేమో, ఇలా ప్రజెంట్లో జరుగుతూ ఉండే వాటి గురించి పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు మే బీ ప్లస్ ఐఎన్జీ ఫామ్ని యూస్ చేయాలి. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో దాట్స్ అబౌట్ మేబీ అండి. మేకి మైట్కి ఎంత డిఫరెన్స్ ఉందో మేబీకి మైట్ బీకి కూడా అంతే డిఫరెన్స్ ఉంది. ఓకే, అండ్ ఐల్ గివ్ యూ సమ్ సెంటెన్సెస్ ఆన్ ద స్క్రీన్, వాటిని ట్రాన్స్లేట్ చేయండి సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ వెదర్ యూ అండర్స్టూడ్ ఆర్ నాట్. Hope you understood the class. I'll see you with another interesting topic next time. Thank you. Bye bye.